ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము యూఎస్డిటీ, బిఎన్బి, ఎక్స్ఆర్పి అన్నీ కూడా ఎలాగ రిజిస్టర్ అవ్వాలి, ఎలాగ లాగిన్ అవ్వాలి, ఎలాగ ఈమెయిల్ వెరిఫై అవ్వాలి, మనం హోమ్ స్క్రీన్ మీద ఎలాగ యాప్ లాగా పెట్టుకోవాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇందులో సోలానా గురించి తెలుసుకుందాం. సోలానా కూడా లింక్ మీద జస్ట్ క్లిక్ చేసాము. ఇలా ఓపెన్ అయ్యాక సైన్ అప్, లాగిన్ అని ఉంది కదా, సైన్ అప్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి మనం ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి సైన్ అప్ తీసుకున్నాక ఇక్కడ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చాము. తర్వాత మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇచ్చాక పాస్వర్డ్ పెట్టుకోవాలి. పాస్వర్డ్ 2 చోట్ల ఇవ్వాలి. అంటే కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనే దానికోసం 2 సార్లు పాస్వర్డ్ టైప్ చేయాలి. చేశాక పైకని సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ చేస్తాం. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ అడిగింది సేవ్ ది అకౌంట్ పాస్వర్డ్ ఫర్ అని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేస్తే ఆ పాస్వర్డ్ అనేది అలా సేవ్ అయ్యి ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏం చేయాలి? వెరిఫై అవ్వాలి మెయిల్ ఐడి ద్వారా కదా. ఓకే, ఇప్పుడు మెయిల్ ఐడి ద్వారా వెరిఫై అవుదాం మనం. అలా వెరిఫై అనేది క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇలా వచ్చాక వెరిఫై అనేది ఓకే చేద్దాం. ఓకే చేసినప్పుడు ఇప్పుడు మెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట. మెయిల్ ఓపెన్ చేస్తే చూసారా, సపోర్ట్ అని చెప్పి @SOLP అంటే సోలానా పిక్ అని, సోలానా పిక్ అనమాట. దాన్ని ఓపెన్ చేస్తే వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. అయిపోయింది వెరిఫై. ఈ నెక్స్ట్ గో హోమ్ అంటే మన సైట్లోకి వచ్చేసాం. మళ్ళీ వచ్చాక ఇప్పుడు మనము మెయిల్ వెరిఫై చేసాము, రిజిస్టర్ అయ్యాము, పాస్వర్డ్ని సేవ్ చేసాము. ఇకపోతే మనం దీన్ని యాప్ లాగా మనం బ్రౌజర్ని షార్ట్కట్లో హోమ్ స్క్రీన్కి పెట్టుకోవాలి. యాడ్ టు హోమ్ స్క్రీన్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి? మనం ఇప్పుడు ప్రతి గంటకి చేయాల్సిన పని ఏంటంటే క్లెయిమ్ చేసుకోవడం మనకిచ్చే పాయింట్స్ని. ఇప్పుడు హవర్లీ ఫాసెట్ అనే దాంట్లో ఉన్నాం. రైట్ క్లిక్ కేసు ఉంది కదా, దాన్ని పైకి అనేసి స్క్రోల్ చేస్తే ఒక క్లిక్ ఇవ్వడమే వచ్చేసింది. చూసారా, 2000 పాయింట్స్ సోలానా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ టైం కదా ఇప్పుడు రిజిస్టర్ అయినప్పుడు ఎంకరేజ్మెంట్కి సోలానా వాడైతే మనకి హవర్లీ ఫాసెట్ పక్కన బోనస్ ఫాసెట్ ఉందని కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే బోనస్ పేజ్లోకి వస్తాం. ఇక్కడ మనకి స్పిన్లు ఇచ్చాడు, 10 స్పిన్నులు. దాన్ని జస్ట్ అట్లా క్లిక్ చేస్తే ఈ స్పిన్కి ద్వారా అదిగో 2000 ఇచ్చాడు. చూసారా, 2000 పాయింట్లు ఇచ్చాడు. ఇవి యాడ్ అవుతూ ఉంటాయి. 10 స్పిన్లు ఇచ్చాడు మనకి, 10 ఇచ్చాడు. అలాగ ప్రెస్ చేయడమే, 10 సార్లు ప్రెస్ చేస్తే ఈ బోనస్ అంతా కూడా క్లెయిమ్ అవుతుంది మనకి. మన లక్ బాగుంటే ఇక్కడ చార్ట్ లాగా ఇచ్చి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు కదా, వాటికి ఎదురుగా కొంత వాల్యూ ఇచ్చాడు కదా, అవి గనక ఆ నెంబర్స్ ఏమన్నా తగిలితే ఇక్కడ దానికి తగ్గ వాల్యూ మనకి ఇస్తాడనమాట. ఇప్పుడు ఉదాహరణకి 10,000 అని ఉంది కదా లాస్ట్లో, ఆ 10,000 అనేది కనుక ఇక్కడ నెంబరింగ్లో వచ్చి ఆగినట్లయితే మనకి బోనస్లో మనకి 0.3 ఇస్తాడు. 0.3 అంటే దాదాపు 25 కాయిన్ కన్నా ఎక్కువ అనమాట. అయిపోయినాయి 10 బోనస్లు క్లెయిమ్ చేసేసాం మనం. ఓకే, ఇప్పుడు హవర్లీలోకి వచ్చేసాం. ఇదండి, ఇంతే సింపుల్ అయిపోయిందిగా. ఇక దీన్ని క్లోజ్ చేసేస్తున్నా.